నమస్కారం, నా పేరు పద్మావతి. బీసీ న్యూస్కి స్వాగతం. మత్స్యకారులకు అండగా నిలబడే ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అన్నారు. నెల్లూరు జిల్లా కోట మండలం గోవిందపల్లిపాలెం గ్రామంలో తూర్పు కనుపూరు ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానం చైర్మన్ చిల్లకూరు దశరథ రామిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన బోట్ ఇంజన్లు వలల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ హాజరయ్యారు. నెల్లూరు జిల్లా కోట మండలం గోవిందపల్లిపాలెం గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు తూర్పు కనుపూరు ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానం చైర్మన్ చిల్లకూరు దశరథ రామిరెడ్డి ఆధ్వర్యంలో మత్స్యకారులకు బోట్ ఇంజన్లు వలల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయనను తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తీర ప్రాంత మత్స్యకారులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మత్స్యకారులకు ఇచ్చిన హామీ మేరకు మత్స్యకారులు 29 మంది మత్స్యకారులకు 24 లక్షల రూపాయలు విలువ చేసే ఆయిల్ ఇంజిన్ 5 మందికి 5 వలలు అందజేయడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా వేటకు వెళ్లిన సమయంలో తమిళనాడు బోట్లను ఎదుర్కొనేందుకు ధీటుగా అవసరమైన 3,33,000 రూపాయలు, 4 లక్షల రూపాయల సబ్సిడీతో 2 బోట్లు మత్స్యకారులకు అందజేయడం జరిగిందని తెలిపారు. కూటమి ప్రభుత్వం మత్స్యకారులకు ఎల్లవేళలా అండగా ఉంటుందని, రాబోయే ఎన్నికలలో కూటమి ప్రభుత్వాన్ని ఆదరించి అధికారంలోకి తీసుకురావాలని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కోట మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. సార్ ఒక్క సెకండ్ సార్. ఓకే సార్, సార్ ఒక్క నిమిషం. నా దశనా కొద్ది బయటికి రానా. నేను చెప్పలేను. మీ అందరి దయ వల్ల ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ టోటల్ ఈ రాష్ట్రం మత్స్యకారులు 80% చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మోడీ కోట్లు వేసిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా. మీ అందరి దయ వల్ల ఈరోజు గవర్నమెంట్ వచ్చింది. అలాగే మన మత్స్యకార నాయకుడు కొల్లు రవీంద్ర గారు కూడా ఈరోజు మంత్రిమండలిలో ఉన్న విషయాన్ని కూడా ఒకసారి మీ అందరూ కూడా నేను గుర్తు చేస్తున్నా అని చెప్పి తెలియజేస్తున్నా. అలాగే గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు సిమెంట్ రోడ్డు చాలా వేయించా. ఇక్కడ మనం కూడా సిమెంట్ రోడ్లు వేయించా. అయితే సిమెంట్ రోడ్లే కాదు, మీకు వేయాల్సింది చాలా పనులు చేయాలా ఈ గ్రామంలో. ఇప్పుడే మా ఎంఆర్ఓ గారు చెప్పారు, మినీ ఫిషింగ్ హార్బర్ కూడా శాంక్షన్ అయింది, ఇచ్చామని కూడా మాకు ప్రపోజల్ కూడా పంపించామని చెప్పి కూడా మన ఎంఆర్ఓ గారు చెప్పారు. అది కూడా త్వరలో ఖచ్చితంగా శాంక్షన్ చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అట్లాగే మొన్న సీఎం గారితో 1-to-1 జరిగినప్పుడు మొత్తం 3 వర్కులు, ఇంపార్టెంట్ వర్కులు ఏమన్నా పెట్టమని చెప్తే నేను ఫస్ట్ పెట్టింది ఈ ఊరు బ్రిడ్జే. ఒకసారి మీకు గుర్తు చేస్తున్నా. సార్ ముందు ఆ బ్రిడ్జి సార్ మాట ఇచ్చాం మనం అని చెప్తే దానికి ఆల్రెడీ ఎస్టిమేషన్ ఏమని చెప్పి కూడా సీఎం ఆఫీస్ నుంచి కూడా ఇక్కడ సంబంధించిన అధికారులకు కూడా ప్రపోజల్ వచ్చిందని చెప్పి కూడా మీకు నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే ప్రయత్నంలో ఎప్పుడు లోపం ఉండదు. ప్రయత్నంలో అయితే ప్రాణంపైన లోపం ఉండదు. తర్వాత అది అయ్యేటప్పుడు ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు జరిగితే ఏమన్నా ఇబ్బంది అవుతుంది తప్ప ఖచ్చితంగా నా ప్రయత్నం అయితే ఆగదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఎప్పుడు కూడా మా దశన్న మీకోసం ఆలోచించేటువంటి మంచి వ్యక్తి అని చెప్పి కూడా నేను మళ్ళీ మా దశన్నకి తెలియజేస్తున్నా. మీరంటే అభిమానం మత్స్యకారులు అంటే అన్నకి. కాబట్టి ఈరోజు ఆయిల్ ఇంజిన్స్ 29 మందికి ఈరోజు ఇక్కడ మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. దాని విలువ 24,15,700 రూపాయలు అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. మనం కాదు ఇచ్చేది, ఎన్డీఏ గవర్నమెంట్, మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. రాబోయే రోజుల్లో మన నాయకుడు, మీ నాయకుడు మన నారా లోకేష్ బాబు అని చెప్పి కూడా ఒకసారి మీకు గుర్తు చేస్తున్నా. ఎందుకంటే మత్స్యకారులు ఇంత 10,000 ఇచ్చేవాళ్ళు మనకి, అంటే మనం వేటకు పోకుండా ఉంటే. కానీ మనం గెలిచిన తర్వాత ఎలక్షన్లో వచ్చి దోచుకుపోయేటువంటి కార్యక్రమాన్ని చేశారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్పందించి, మన జిల్లా కలెక్టర్ గారు, మంత్రులు స్పందించి అప్పటికప్పటికి కొత్త బోట్లు కూడా 2 కొనుగోలు చేసిన విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాను. దాదాపు 4 బోట్లు కొత్త బోట్లు, అంటే ఎక్కడ కూడా తమిళనాడు బోట్లకు తక్కకుండా
మనోళ్ళు కూడా గస్తీ కాసేందుకు మంచి బోట్లని శాంక్షన్ చేసినందుకు ముఖ్యమంత్రి గారికి, ప్రధానమంత్రి గారికి, పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా మన ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఉండవలసినటువంటి పిల్లలు ఈరోజు వలలు 5 వలల్ని ఇక్కడ మనం ఇస్తున్నాం, 5 మందికి ఇస్తున్నాం. మొత్తం 3,33,000 రూపాయలకు సంబంధించినటువంటి వలను కూడా మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం ఇక్కడ. అలాగే 2 బోట్లు సబ్సిడీ కూడా ఇస్తున్నాం. 4 లక్షల రూపాయలు బోటుకి 2 లక్షలు సబ్సిడీ లెక్కన ఈరోజు ఇక్కడ 2 బోట్లు ఇచ్చే కార్యక్రమం కూడా మనం చేస్తూ ఉన్నాం. అలాగే ఆయిల్ మీ అందరికి కూడా నెలకి 2,700 చొప్పున 10 నెలలకి దాదాపు 29,630,000 రూపాయలు ఈరోజు ఇస్తున్నాం. 29,43,000 రూపాయలు ఈరోజు మీ యొక్క ఆయిల్కి ఇస్తున్నాం అనే విషయాన్ని కూడా. గూడూరు నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ గూడూరులోని DRW కళాశాలలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని టాపర్స్ అందరినీ పిలిపించి సత్కరించడం ద్వారా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ విద్యారంగంలో ఒక సరికొత్త సంప్రదాయానికి తెరలేపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించేందుకు 570 మార్కులకు పైగా సాధించిన వారికి ల్యాప్టాప్లను, పాఠశాల స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిన వారికి 3,000 విలువ చేసే చేతి గడియారాలను బహుమతిగా అందజేశారు. విద్యార్థులతో పాటుగా వారి విజయాల్లో కీలక పాత్ర పోషించిన పాఠశాల సిబ్బందిని కూడా ఎమ్మెల్యే ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు ప్రవేశపెట్టిన విప్లవాత్మక విద్యా సంస్కరణల వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు గణనీయంగా మెరుగుపడ్డాయని, ఈ విద్యార్థుల విజయాలే ప్రత్యక్ష నిదర్శనమని పేర్కొన్నారు. విద్యార్థి భవిష్యత్తు లక్ష్యాలను అడిగి తెలుసుకున్న ఆయన ప్రతికూల పరిస్థితుల్లోనూ పట్టుదలతో చదివి మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులు మునుముందు కూడా ఉన్నత శిఖరాలను అధిరోహించి తల్లిదండ్రులకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. అనంతరం వివిధ మండలాల విద్యాశాఖ అధికారులు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులను ఎమ్మెల్యే ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. థ్యాంక్ యూ. చెన్నూరు కార్యక్రమాలు హై స్కూల్ నమ్మాలి. సార్ ఓకే. నా కాన్స్టిట్యున్సీలో చిట్టమూరు మండలంలోనే దాదాపు 7 ర్యాంకులు సంపాదించినందుకు మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు ముఖ్యంగా ఈ యొక్క గూడూరు నియోజకవర్గంలో దాదాపు పరీక్షకి హాజరైన వాళ్ళు మగవాళ్ళు 769 మంది, ఆడవాళ్ళు 761 మంది, అలాగే టోటల్ 1,533 మంది ఈ ఎగ్జామినేషన్కి 10th క్లాస్ ఎగ్జామ్స్కి అటెండ్ అయ్యారు. దాంట్లో పాస్ అయిన వాళ్ళు మగవాళ్ళు 484 మంది, మహిళలు 599 మంది. అంటే మహిళలు ఇక్కడ కూడా ఎక్కువ, పాస్ అయిన వాళ్ళు కూడా మీరే ఎక్కువ మంది ఉన్నారు. దాదాపు 1,083 మంది, 1,533 మందికి 1,083 మంది ఇక్కడ పాస్ అయ్యారని చెప్పి తెలియజేస్తున్నా. నారా లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఈరోజు మార్కులు వచ్చాయంటే ప్రైవేట్ స్కూల్ వారికి, ఈ యొక్క ప్రైవేట్ స్కూల్ కన్నా గవర్నమెంట్ స్కూల్లో చదివేటువంటి విద్యార్థులకే ఈరోజు ఎక్కువ మార్కులు వచ్చాయని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. మీకు కూడా తెలుసు, గతంలో ఎప్పుడు లేదు ఒక చరిత్ర, భారతదేశ విద్యా వ్యవస్థలోనే ఇది ఒక పెద్ద చరిత్ర అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఆ చరిత్రని రాసింది నారా లోకేష్ బాబు గారు అని చెప్పి నేను అందరికి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒప్పుకోవాలా, పనిచేసే మంత్రులని ఒప్పుకోవాలి, తప్పదు. నీకు ఒకవేళ కొంతమందికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఈ వ్యవస్థలో పెను మార్పులు తెచ్చింది నారా లోకేష్ బాబు గారి విషయాన్ని మీకు గుర్తు చేసుకోవాలి. అలాగే ఈరోజు మంచి భోజనం, డొక్కా సీతమ్మ భోజన పథకాన్ని ప్రవేశపెట్టినటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం కూడా మనకు ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. నేను కూడా దాదాపు 4-5 దగ్గర భోజనం చేశాను. బ్రహ్మాండంగా ఉంది భోజనం, ఎక్కడ రుచిగా, మా ఇంట్లో కూడా అంత బాగా చేయరమ్మా, అంత బ్రహ్మాండంగా ఆ యొక్క పిల్లలకి భోజనం పెడుతున్నందుకు కూడా వాళ్ళకి డొక్కా చేతమ్మ ఆ యొక్క భోజనాన్ని సరఫరా చేస్తున్నటువంటి వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే అమ్మాయి చెప్పింది ముస్తాబ్ అనే కార్యక్రమం పెట్టింది. ఎందుకంటే బిడ్డలకి నీట్నెస్ అనేది చాలా ముఖ్యం. నాయకత్వ లక్షణాలు ఉండాలన్నా డ్రెస్ అపియరెన్స్ చాలా అవసరం. అలాగే అవన్నీ కూడా స్కూళ్ళలో ఈరోజు మీరు నేర్పిస్తున్నారంటే దానికి కారణం నారా లోకేష్ బాబు గారు పెట్టినటువంటి మార్పే అని చెప్పి
మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. అట్లాగే తల్లిదండ్రులని గౌరవించాలా బిడ్డలు అనేటువంటి కార్యక్రమాన్ని ఒకటి పెట్టి పేరెంట్స్ డే అనేటువంటి ఒక రోజుని పెట్టి దాంట్లో తల్లిదండ్రులను పిలిపించి మీ స్కూళ్ళకి అక్కడ బిడ్డల చేత నమస్కారం పెట్టించిన విషయాన్ని కూడా మీకు ఒకసారి నేను తెలియజేస్తున్నాను. తిరుపతి జిల్లా వాకాడు మండలం కల్లూరు కొత్తపాలెం గ్రామంలో గ్రామస్తుల సహకారంతో పారిశ్రామికవేత్త జనార్దన్ రెడ్డి, సుధాకర్ వంటి ఉత్సాహవంతుల శ్రమతో నూతనంగా నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఈ నెల 7వ తేదీ నుంచి 3 రోజుల పాటు వైభవంగా విగ్రహ ప్రతిష్ఠ కుంభాభిషేక మహోత్సవాలు జరగనున్నాయి. ఉదయం మహాగణపతి పూజ, విశ్వక్సేన ఆరాధన, స్వస్తి పుణ్యహవచనం, పంచకవ్య ప్రాసన, యాగశాల ప్రవేశం, విగ్రహాల ఊరేగింపు, జలాదివాసం, యాగశాలలో కలశ స్థాపన, లక్ష్మీ గణపతి హోమం, సుదర్శన మహాలక్ష్మి హోమాలు, చతుర్దశ కలశాలతో మహాస్నపనం, సయ్యాదివాసం, ధాన్యాదివాసాలు, రత్నన్యాసం, అష్టబంధనాలు, ప్రాణప్రతిష్ఠ, కుంభాభిషేకం, 9వ తేదీ సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య కళ్యాణ లీలా మహోత్సవం, పల్లకి సేవ, అన్నప్రసాద వితరణలతో భక్తులందరూ స్వహస్తాలతో అభిషేకాలు చేసుకుని పాల్గొనాలని పూజారి ఆహ్వానం ఇచ్చారు. కల్లూరు కొత్తపాలెం గ్రామంలో నూతనముగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని నిర్మించి గ్రామస్తుల భక్తుల అందరి సహాయ సహకారములతో మన జనార్దన్ రెడ్డి గారు, అలాగే సుధాకర్ అన్న, వీళ్ళందరూ కూడా ఎంతో శ్రమకు ఓర్చి అత్యంత వ్యయప్రయాసలకు ఎదుర్కొని ఈ నూతన ఆలయాన్ని నిర్మించి ఈరోజు, రేపు, ఎల్లుండి ప్రయాణిక దీక్షలతో 3 రోజుల పాటు జరిగేటువంటి ఈ స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ, నూతన కుంభాభిషేకములు ఈ సందర్భముగా మొట్టమొదటి రోజు ఈరోజు ఉదయం మహాగణపతి పూజ, విశ్వక్సేనారాధన, స్వస్తి పుణ్యాహవచనం, పంచగవ్య ప్రాసన, ఆచార్యాది ఋత్విగ్వరణం, యాగశాల ప్రవేశం, ఇటువంటి విశేషమైనటువంటి కార్యక్రమాలంతా కూడా వైభవంగా నిర్వహించాము. ఈరోజు నూతన విగ్రహములన్నీ కూడా మహాగణపతి, మహాలక్ష్మి, శిఖర దేవత, ధ్వజస్తంభం, బలిపీఠం, కోష్టదేవతలు, జై విజయులు అన్ని విగ్రహములు కూడా ఊరేగింపు సందర్భముగా గ్రామోత్సవానికి వీటిలంతా కూడా భక్తులకు అందజేయడం జరుగుతుంది. రేపు రాత్రి ఆ కార్యక్రమం ఆలయ బలిహరణతో కార్యక్రమాలు పూర్తి సమాప్తమవుతాయి. ఎల్లుండి ఉదయం యాగశాల పూజలు, యాగశాల హోమాలు, అధివాస హోమాలు, అలాగే గత్వ పూజలు ముఖ్యంగా నిర్వహిస్తారు. ఈ గత్వ పూజలు అయిన తర్వాత రత్నన్యాసం అనేటువంటి విశేషమైన కార్యక్రమం జరుగుతుంది. ఉభయకర్తలంతా కూడా వీళ్ళు వేసిన తర్వాత భక్తులందరూ స్వయంగా అన్ని విగ్రహముల కింద నవరత్నాలు, పంచలోహములు, ముత్యము, పగడము, వెండి, రాగి ఇటువంటి స్వయంగా అన్ని విగ్రహాల కింద సమర్పించవచ్చును. నిర్ణయించిన లగ్నంలో స్వామివారి నూతన యంత్ర విగ్రహ ప్రతిష్టలు, అష్టబంధనాలు, శిఖర ప్రతిష్టలు అన్నీ కూడా వైభవంగా జరుగుతాయి. తదుపరి స్వామివారికి ప్రాణప్రతిష్ఠ, పంచదర్శనములు, ప్రథమ పూజ, ప్రథమ హారతి, నివేదన, మంగళహారతి, వేద ఆశీర్వచనాలతో కుంభాభిషేకం పూర్తవుతుంది. మధ్యాహ్నం స్వామివారి అన్నప్రసాదం ఉంటుంది. 9వ తేదీ సాయంకాలం 5 గంటలకు
శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణ లీలా మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించి స్వామివారి అమ్మవార్లను పల్లకీ సేవతోటి చేసి భక్తులందరికీ కూడా తీర్థ ప్రసాదాలు పంచడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో అందరూ కూడా భక్తులు ప్రతి ఒక్కరూ పాల్గొని తమ వంతు సహాయ సహకారములు అందించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య అనుగ్రహానికి పాత్రులు కావాల్సిందిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని అనేక వ్యయ ప్రయాసాలకు ఓర్చి ఇంత భక్తి శ్రద్ధలతో ఆరోగ్యం సహకరించకపోయినా కూడా స్వామి సేవలు. నెల్లూరు జిల్లా గూడూరు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రీ షిరిడి బాబా మందిరంలో బాబా వారికి అభిషేకం, విశేష అలంకరణ, హారతి, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై బాబా వారిని దర్శించి అన్నప్రసాదాలు స్వీకరించారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి అన్నదాత 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 సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ సచిదానంద. శ్రీ సాయి జయ జయ సాయి శ్రీ సాయి జయ జయ సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీఎన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.